12 కోట్లు మీరు ఫ్రాడ్ చేశారని మాకు కంప్లైంట్ వచ్చింది. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. కేసు అంత స్ట్రాంగ్ చేయడానికి ఎంత మింగావని అడుగుతున్నాను. చూడు, నువ్వు ఎవరితో మాట్లాడుతావు తెలుసుకుని మాట్లాడు. లంచం తీసుకున్న నీతో నాకు మాట్లాడండి. మా అమ్మ ఎక్కడైతే నరకం చూసిందో అక్కడికే ఆ జైలుకే కృష్ణప్రసాద్ని పంపించాను. లాయర్ గారు వచ్చి జామీన్ ఇస్తే వదిలేరు. ఇది చాలా పెద్ద కేసు. ఈ కేసుని మల్హోత్రా గారి డీల్ చేస్తున్నారు. ఆయన్ని కాదని నా భర్తని ఇంకో గంట లోపల ఉంచగలరేమో ట్రై చేయండి. అర్థమైంది సార్. మెజిస్ట్రేట్ గారు ఇంటికి వెళ్ళి బెయిల్ తెచ్చారు. మీరు లాయర్లు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. కానిస్టేబుల్స్, ఎస్ సార్. ఆయన రిలీజ్ చేయి. అలాగే సార్. ఏమండి, మీరేం టెన్షన్ పడకండి. ఈ కేసుని సుప్రీంకోర్టు లాయర్ గారు వాదిస్తున్నారు. మీకు ఖచ్చితంగా క్లీన్ చిట్ వస్తుంది. బాధపడకండి. సార్ కృష్ణప్రసాద్ గారు, ఇక్కడ సంతకం చేయండి. ఎలా వచ్చింది? కృష్ణప్రసాద్కి బెయిల్ ఎలా వచ్చింది? అదే మేడం, నాకు అర్థం కావడం లేదు. నీకు ఏది అర్థం కాదు. ఎందుకంటే నీకు మట్టి బుర్ర. నీకు ముందే చెప్పాను కదా ఆ కృష్ణప్రసాద్ మీద నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టించమని. అలాగే పెట్టించాను మేడం. అయితే బెయిల్ ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? అతను జైల్లో మగ్గిపోకుండా ఇంటికి వెళ్ళిపోతే నా పగ ఎలా చల్లారుతుంది? నీలాంటి వాడిని నమ్మి ఈ పనులు నీకు అప్పగించడం నాది తప్పు. నువ్వు వేస్ట్ ఫెలోవి. లేదు మేడం, ఆ సిఐకి లంచం కూడా ఇచ్చాను మేడం. కేసు చాలా స్ట్రాంగ్ గా పెట్టానన్నారు మేడం. మరి ఎలా బెయిల్ వచ్చింది? అవతలి వాళ్ళు కూడా చిన్నవాళ్ళు కాదు కదా మేడం. జయంతి గారికి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. పైగా ఆవిడ ఢిల్లీ నుంచి సుప్రీంకోర్టు లాయర్ని పిలిపించింది. ఆయన చాలా ఈజీగా బెయిల్ తెప్పించాడు. ఏడవలేకపోయావు. ఆ కృష్ణప్రసాద్ని లోపల వేయించడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? అంత నాశనం చేశావు. పెట్టే ఫోను. ఛ! ఏంటండి అలా డల్గా ఉన్నారు? నాకు జీవితంలో డల్నెస్ తప్ప ఏం మిగిలిందండి? ఎందుకలా అనుకుంటారు? ఎప్పుడైతే ఆ పెళ్లి నుంచి మీరు పారిపోయి వచ్చారో అప్పుడే మీ జీవితంలో మీరు ఓ మంచి నిర్ణయం తీసుకున్నారని అర్థం. దాని గురించి అస్సలు దిగులు పడకండి. మీరు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. అవునండి. అదే, మీ సంతోషం మీ కళ్ళల్లో చాలా బాగా కనిపిస్తోంది. కారణమేంటో తెలుసుకోవచ్చా? మా మామగారికి బెయిల్ వచ్చింది. మీ మామగారికా? అంటే 12 కోట్లు ఫ్రాడ్ చేశారు ఆయనేనా? ఆయన ఏ నేరం చేయలేదండి, చెయ్యరు కూడా. ఎందుకంటే నిజాయితీకి రూపం ఉంటే దాని పేరు కృష్ణప్రసాద్. ఆయనే మా మామగారు. మీకు మీ మామగారంటే చాలా ప్రేమ అనుకుంటాను. అవును, ఎందుకంటే ఆయన నాకు మామగారు మాత్రమే కాదు,
ఒక ఫ్రెండ్లా ఉంటారు, ఒక గురువులా ఇన్స్పిరేషన్ ఇస్తారు. ఏ తప్పు చేయరు అనడానికి మీకంత నమ్మకమేంటో ఆయన మీకు మామగారు అయ్యాకే తెలుసు. అంతకుముందు ఎలా ఉండేవారో మీకేం తెలుసు? ఆయన గురించి నాకు చాలా బాగా తెలుసు. ప్రతి మనిషికి ఇంకొక మనిషి గురించి పూర్తిగా తెలుసు అనుకోవడం చాలా తప్పు రాజాగారు. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ ఇద్దరుంటారు. ఒకరు బయటికి కనిపించేవాళ్లు, రెండు అంతర్లీనంగా ఉండేవారు. లోపలుండే మనుషులు ఎలాంటి వారు అనేది దెబ్బ తగిలిన వారికే తెలుస్తుంది. నందిని గారు, అంటే నా ఉద్దేశం మీ మామగారి గురించి పూర్తిగా తెలుసుకోండి అని. ఏ ఆధారం లేకుండా ఈ కేసులు పెట్టరు కదా అని. వాళ్ళు ఏ కేసులు పెట్టినా ఆయన్ని ఏమీ చేయలేరు. ఎందుకంటే ఆయనకి రక్షణగా నేనున్నాను, అటు జయంతి గారున్నారు. అయినా మీరెందుకు ఈ విషయం గురించి పట్టించుకుంటున్నారు? మీరు ప్రశాంతంగా ఉండండి. అలాగేనండి, చాలా ప్రశాంతంగా ఉండడానికే ట్రై చేస్తున్నాను. మీకు మీ మామగారి మీదున్న అభిమానాన్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి. మీకోసమైనా ఆయనకి ఏం కాకూడదు అని ఆ దేవుణ్ణి మొక్కుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది, నేను మళ్ళీ కలుస్తాను. మీరు జాగ్రత్త. బెయిల్ దొరకగానే సంబరం కాదు, ముందు ముందు చాలా జరుగుతాయి. ఇదేంటి ఇల్లంతా చీకటిగా ఉంది? కరెంటు పోయిందా? ఏంటండి, లైట్ కూడా వేసుకోకుండా ఇలా చీకట్లో ఉన్నారేంటి? వెలుగంటే భయంగా ఉంది జయంతి. ఏమైందండి? ఎందుకు అలా ఆలోచిస్తున్నారు? నేను కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను జయంతి. ఇక నుంచి నేను చీకట్లోనే ఉండిపోవాలి. ఎందుకంటే నేను దొంగను కాబట్టి. ఎవరన్నారండి ఆ మాట? అందుకేగా వాళ్ళు నా మీద కేసు పెట్టింది. అందుకేగా నన్ను అరెస్ట్ చేయించింది. వాళ్ళంటే అయిపోతుందా? చివరికి నరేంద్ర కూడా అన్నాడు కదా. ఆయనకేం తెలుసండి మీ గురించి? మెరుగు పెట్టినంత మాత్రాన బంగారానికి విలువ తగ్గిపోతుందా? ఆయన ఏదో అన్నాడని మీరు ఫీల్ అవ్వడం ఏంటి? ఎంతకాలం మీ అండతో బ్రతికింది వాళ్ళు, అంతేకాని వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద మీరు బ్రతకలేదు. ఒక మనిషి మీద నింద వేయడం చాలా సులభమండి, కానీ అది నిరూపించాలి. లోకానికి అదేం అవసరం లేదు జయంతి. ఇంతకాలం నన్ను ఓ దేవుళ్ళ చూసిన స్టాఫే రేపటి నుంచి నన్ను ఒక చీటర్గా చూస్తారు. గంగా నదిలోకి చాలా కలుషిత నీరు వచ్చి కలుస్తూ ఉంటుంది. అలా కలిసినంత మాత్రాన గంగా జలానికి ఉన్న పవిత్రత పోదు. ఇలాంటి ఎలిగేషన్స్ ఎన్నొచ్చినా మీ గొప్పతనానికి ఏ మచ్చ రాదండి. అయినా మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? ఎందుకు బాధపడాలి? ఇప్పటికిప్పుడు వాళ్ళు ఎంత ఫ్రాడ్ జరిగిందంటున్నారో అంతా మొత్తం విసిరి వాళ్ళ మొహాన కొట్టగలనండి.
కానీ అలా చేస్తే మిమ్మల్ని తక్కువ చేసినట్లవుతుంది. నేరం మీరు ఒప్పుకున్నట్లవుతుందని ఆగుతున్నాను. కానీ వాళ్ళని వదిలిపెట్టనండి. మీ మీద చేసిన కామెంట్స్ తప్పని కోర్టులోనే రుజువు చేస్తాను. మహాభారత యుద్ధం ముగిశాక ధర్మరాజు కూర్చొని ఆలోచించాడంట. తను ఎవరి మీద యుద్ధం చేసి ఎవరిని చంపాడని ఆలోచిస్తే అందరూ అయిన వాళ్లే తప్ప పరాయి వాళ్ళు ఒక్కళ్ళు కనిపించలేదంట. అలాగే నేను ఆలోచిస్తుంటే నేను ఎవరి మీద పోరాడుతున్నాను, ఎవరికి నా నిజాయితీని నిరూపించుకుంటున్నాను నాకేం అర్థం కావడం లేదు జయంతి. నరేంద్ర ఎవరు? నా ఫ్రెండ్. వాడిక నా నిజాయితీని నిరూపించుకోవాలి. నాతో పనిచేసిన నా ఎంప్లాయీస్గా నేను ఎలాంటి వాడిని ప్రూవ్ చేసుకోవాల్సిందే. ఆ పరిస్థితి తీసుకొచ్చింది వాళ్ళేనండి. మీరు చెప్పింది యుద్ధం తర్వాత ఆలోచన, నేను చెప్తుంది యుద్ధానికి ముందు ఆలోచన. నింద పడ్డాక దేవుడే నిర్దోషని నిరూపించుకున్నాడు. అలాంటిది మనం ఎంత చెప్పండి. ఈ రోజు వేలెత్తి చూపించిన వాళ్లే తల దించుకునేలా చేస్తాం. నేను తెచ్చిన లాయర్ సామాన్యమైన లాయర్ కాదు. పైగా న్యాయం మన పక్కనుంది. మీరెందుకు దిగులు పడతారో ధైర్యంగా ఉండండి. చందు, ఏమండి? ఊరుకో చందు, ఏడవకు. ఎందుకండి? ఎందుకు డాడీకి ఇలా జరుగుతుంది? ఆయన ఏం తప్పు చేశారు? అసలు అసలు నరేంద్ర అంకుల్ కూడా అలా మాట్లాడడం ఏంటి? డాడీ ఆయన కోసం, ఆయన కంపెనీ కోసం ఎంత కష్టపడ్డారు. అలాంటిది డాడీ ఫ్రాడ్ చేశారని చెప్తే నరేంద్ర అంకుల్ నమ్మడం ఏంటి? డాడీని అరెస్ట్ చేయడం ఏంటి? మీ డాడీకి ఏం కాలేదు చందు. ఆయన్ని జయంతి గారు బయటకు తీసుకొచ్చారు కదా. బిజినెస్ అన్న తర్వాత ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మనం వాటిని ఇంత సీరియస్ గా తీసుకోకూడదు. డాడీ ఫ్రెండ్ అని బిజినెస్ అని వేరువేరుగా చూడలేదండి. ఆ కంపెనీని డెవలప్ చేయడం కోసం ఎంత కష్టపడ్డారో మీకు తెలీదా? ఆయన టాలెంట్ కి ఎన్నో మంచి ఉద్యోగాలు వచ్చాయి. ఆయన వదిలేసుకున్నారు. చివరికి మా అమ్మ వచ్చి కంపెనీ బాధ్యతలు తీసుకోమని చెప్పినా అమ్మ నడిపే కంపెనీ వేరుగా చూశారే కానీ నరేంద్ర అంకుల్ కంపెనీని వదలలేదు. నిజంగా డాడీ ఫ్రాడ్ చేయాలనుకుంటే ఆయన అలాంటి మనిషి అయితే ఇప్పటిదాకా ఎందుకండి ఎప్పుడు ఆ కంపెనీని మూయించేసేవారు. కానీ డాడీ ఎప్పుడు అలా చేయలేదు. డాడీ నమ్ముకుని నరేంద్ర అంకుల్ ఆ కంపెనీని పెట్టారు. డాడీ నమ్ముకుని అంకుల్ అమెరికాకు వెళ్లారు. ఆ నమ్మకం అంతా ఏమైంది? ఇందులో నరేంద్ర గారి తప్పేం లేదు చందు. ఆయన కంపెనీని అమ్మేశారు. కొత్త మేనేజ్మెంట్ వచ్చింది. వాళ్ళు తీసుకునే నిర్ణయాలే ఇవన్నీ. ఎవరైతే మాత్రం డాడీని తప్పు పడతారా? ఆయన మీద కేసు పెడతారా? ఎంత ధైర్యం వాళ్ళకి? వాళ్ళకి చేతనైంది వాళ్ళు చేసి చూపించారు. కానీ మీ డాడీకి అండగా మనం ఉన్నామన్న సంగతి మర్చిపోయినట్లున్నారు. ఇలాగైనా ఆ కంపెనీతో తెగదంపులు చేసుకున్నారు. మీ డాడీ గొప్పతనం గురించి వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ ఆయన ఏంటో మనకు తెలుసు. మీ డాడీ తలుచుకుంటే మన కంపెనీనే ఆ స్థాయిలో నిలబెట్టగలరు. కానీ ఆయనకు జరిగిన అవమానం, ఎలాంటి మనిషికి ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూడండి. జీవితంలో ఆయనకు అన్ని కష్టాలే, అన్ని ఎదురు దెబ్బలేనండి. అమ్మా, నేను డాడీ హాయిగా చక్కగా ఉన్నామనుకుంటే అమ్మ దూరం అయింది. ఆ విషాదం నుంచి తేరుకునేలోక పెద్దనాన్నతో గొడవలు. ఆయన దగ్గర అవుతున్నాడు అనుకునేసరికి పెద్దనాన్నే పోయారు. ఇంతలో నా హెల్త్ పాడైపోవడం, నన్ను కాపాడుకోవడానికి డాడీ ఎంత కష్టపడ్డారు. నేను బతుకను అని తెలిసి నాతో పాటు చచ్చిపోవాలనుకున్నారు.
ఇప్పటికైనా సుఖంగా ఉన్నారా అంటే ఇదిగో ఈ అవమానం. అసలు ఆయన జీవితానికి సంతోషం అనేది ఎక్కడ? ఆ సంతోషాన్ని మనమే ఇవ్వాలి చందు. ఆయనకి నిజమైన సంతోషం మనమే అందించాలి. ఈ సమయంలో మనం ధైర్యం చెప్పాల్సింది పోయి మనమే దిగులు పడి పిరికితనాన్ని నూరిపోయకూడదు. మీ డాడీకి ఏం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. ఈ కంపెనీ లెక్కల్లో 12 కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగింది. ఎందుకు చేసేవి పని? $12 కోట్లు మీరు ఫ్రాడ్ చేశారని మాకు కంప్లైంట్ వచ్చింది. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఇది నా డెసిషన్ కాదు, మేడం నిర్ణయం. ఎందుకు నరేంద్ర ఎలాంటి పని చేశాడు? ఏం చేసినా నాకు చెప్పి చేసే మనిషి కంపెనీని అమ్ముతున్నానని ఎందుకు చెప్పలేదా? $12 కోట్ల రూపాయల ఫ్రాడ్ ఎలా జరిగింది? ఎవరు ఇదంతా చేయించారు? అంతా ఎవరో కావాలని చేసినట్లుంది. అసలు ఆ భార్గవి ఎవరు? ఎందుకు ఇదంతా చేస్తుంది? తనే కారణమా, లేక ఇంకెవరైనా ఇదంతా చేయిస్తున్నారా? ఏంటండి, ఏమైంది? ఇంకా మీరు దాని గురించి ఆలోచిస్తున్నారా? దయచేసి అవన్నీ మర్చిపోండి. మీకేం కాదు. మీ మీద వేసిన నిందలన్నీ తొలగిపోతాయి. మన లాయర్ గారు మాట్లాడారు. కేసు ఈజీగా కొట్టి ఇస్తాను అన్నారు. మీరేం టెన్షన్ పడకండి. నేను టెన్షన్ పడడం లేదు జయంతి, బాధపడుతున్నాను. నిజంగా చాలా బాధపడుతున్నాను. ఎందుకు ఇలా జరుగుతుంది? నరేంద్ర లాంటి మనిషి ఇలా మారిపోవడం ఏంటి? నా కంపెనీలో అంత పెద్ద స్కామ్ జరగడం ఏంటి? అది నా మీదకి రావడం ఏంటి? అంత విచిత్రంగా ఉంది. నాకైతే ఎవరు కావాలని చేయిస్తున్నట్లుంది. లేకపోతే 12 లక్షల ప్లేస్ లో 12 కోట్లని ఎలా మిస్లీనియన్స్ పడుతుంది? అంటే 2 సున్నాలు పెరిగాయి. ఎలా పెరిగాయి? ఇదెవరో కావాలని చేసిన పని కాదా? అదే ఆ అవసరం ఎవరికుంది? కొత్త మేనేజ్మెంట్ రాగానే ఇలా జరగడం ఏంటి? ఛా! అన్ని బయటకొస్తాయండి. మీరు మనసు పాడు చేసుకోకుండా వచ్చి హాయిగా నిద్రపోండి. రండి.
ఏమండి కాఫీ? ఏమండి? 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 ఫోన్ కూడా ఇక్కడే వదిలేసి ఎక్కడికి వెళ్ళుంటారు? ఏ భార్గవి, బయటికి రా! భార్గవి, మర్యాద బయటికి రా! అమ్మా, మీ నాన్న వచ్చాడు. చాలా ఆవేశంగా అరుస్తున్నాడు. ఆ మనిషిని తండ్రి అని కూడా అంటారా? నువ్వు కాదనుకున్నా ఆయనే కదమ్మా నీ కన్న తండ్రి. నా దృష్టిలో అతను నాకు శత్రువు, అంతే. అంతకు మించి మరేం లేదు. రా భార్గవి, నిన్నే! ఏ భార్గవి, బయటికి రా! భార్గవి, రా బయటికి!